నల్లగా ఇలా పేరుకుపోయిన మురికిని డైలీ మనం పెట్టుకునే ఫెయిర్ అండ్ లవ్లీతో ప్యాక్ని తయారు చేసుకొని పెట్టుకున్నట్టయితే నల్లగా పేరుకున్న ఈ చర్మాన్ని బాగా తెల్లగా చేసుకోవచ్చు. మనం దీంతో అలాగే ఓట్స్ని కనుక మిక్స్ చేసుకొని ప్యాక్ని యూజ్ చేసుకుంటే స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మన చెంపల దగ్గర హోల్స్ ఉంటాయి, కొంతమందికి స్మూత్గా ఉండదు చెంపల దగ్గర, అలాంటివి కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి. డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది, స్మూత్గా అవుతుందన్నమాట. మీకు చర్మం పైన నల్లని మచ్చలు ఉన్న ఈజీగా తగ్గిపోతాయి, పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఇవన్నీ ఇంత ప్లేస్లో ఉండి మనకి ఫెయిర్ అండ్ లవ్లీతో ఈ ప్యాక్ని తప్పక ట్రై చేయాల్సిందే. ఎందుకంటే మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు దాన్ని మనం ప్యాక్లా వేసుకోవాలి కదా. అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అదే అందమైన చేతులతో ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఓకే, మరి స్కిప్ చేయకుండా వీడియోని మనం ఫాలో అయ్యి ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో ఒక స్పూన్ వరకు ఓట్స్ని అయితే వేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం హనీని కూడా యాడ్ చేయండి, ఎందుకంటే మనకి ఇది ఒక క్లీనిజింగ్ అనేది అవసరం అనమాట. ఫస్ట్ మనం ఫేస్ మీద క్లీనిజింగ్ చేసుకోవడం వల్ల ఎంత లాభం ఉందంటే డే టైం మనము పొద్దున సాయంత్రమే మొహాన్ని ఎక్కువగా శ్రద్ధగా చూసుకుంటాం కదా. మరి అలాంటి టైంలో అయినా కాస్త ఇలాంటి హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకుంటే స్కిన్కి చాలా హెల్తీని అయితే ఇవ్వగలుగుతాం అనమాట. ఇంకా ఫ్రెష్గా ఉండడానికి ఇందులో కొంచెం పెరుగుని యాడ్ చేశాను నేను. మీకు పెరుగు కనుక స్మెల్ పడదు, మాకు అస్సలు బాగోదు అని అనుకుంటే ఇందులో మీరు మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే, పచ్చి మిల్క్ అయినా లేదంటే కాచి చల్లార్చిన మిల్క్ అయినా సరే మీరు ఇందులో ఒక స్పూన్ అంటే ఓట్స్కి తగినంతగా మీరు వేసుకొని బాగా కలపండి. పెరుగు అయినా సరే, పాలైనా సరే, మీ ఆప్షనల్ ఏదైనా సరే. ఇలా ఇప్పుడు దాన్ని కాస్త పక్కన పెట్టేసుకుందాం. సెకండ్ వచ్చేసి ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. సెకండ్ రెమెడీ చెప్తున్నాను, ఇది ప్యాకింగ్ అనమాట. దీనికోసం ఒక క్లినిక్ ప్లస్ షాంపూ లేదు మా దగ్గర అండి. ఏం చేయమంటారు, మరి ఎలా చేయాలి ఈ ప్యాక్ అని అంటారా? ఓకే, మీ దగ్గర ఏ బ్రాండ్ షాంపూ ఉన్నా సరే ప్రజెంట్గా అదే యూజ్ చేసుకోండి. ప్యాక్ని ఒక స్పూన్ వరకు, అంటే మనకు ప్యాకెట్ అయితే ఒక స్పూన్ వచ్చేస్తుంది. ఓకే, అందులో ఒక బౌల్లో వేసేసుకోండి. దీంట్లో కొంచెం మీరు గట్టిగా ఉంటుంది కాబట్టి రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే వాటర్ అయినా, నార్మల్గా తాగే వాటర్ అయినా సరే కొంచెం యాడ్ చేసుకొని కొంచెం లూజ్ అయితే చేయండి. మనకి రోజ్ వాటర్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే స్కిన్కి రోజ్ వాటర్ చాలా మంచిది. ఇది మనకి ఒక సహజ టోనర్లా పనిచేస్తుంది. దీనివల్ల మన స్కిన్ అనేది చాలా అందంగా మెరవడానికి సహాయం అవుతుంది. దీనివల్ల మొటిమలు తగ్గిపోతాయి, నల్ల మచ్చలు తగ్గుతుంది, చర్మం పైన మంట ఏమన్నా తగ్గిస్తుంది అనమాట. కాబట్టి వాటర్కి బదులు మీరు రోజ్ వాటర్ అయితే ఉంటే ఖచ్చితంగా రోజ్ వాటర్ని వేసుకోండి. లేదు అని అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రోజ్ వాటర్ వల్ల మనకి మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి రోజ్ వాటర్నే ఖచ్చితంగా యాడ్ చేయండి. ఒకవేళ లేని పరిస్థితిలో నేను చెప్తున్నాను. ఓకే, ఇది వేసి బాగా కలిపిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా, ఫైనల్గా ఫెయిర్ అండ్ లవ్లీని మీరు ఇందులో కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఇవి అన్నీ బాగా కలిసేట్టుగా కలిపేసేయండి. నేను రెమెడీస్ చెప్పేటప్పుడు క్లియర్గా ఒకటి తర్వాత ఒకటి ఏమేమి వేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని కూడా నేను చెప్తున్నానండి. మీరు వీడియో స్టార్టింగ్ చూసేసి నాకు కామెంట్ చేస్తున్నారు కదా, మీరు వీడియో మొత్తం చూస్తే అసలు నాకు కామెంట్ కూడా చేయరు, ఎందుకంటే మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అనమాట వీడియోలో. మీకు చాలా వరకు వీడియో మొత్తం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది దేని తర్వాత ఏం వేయాలి, మళ్ళీ ఎలా రిమూవ్ చేయాలి, అది ఎంతసేపు ఉంచాలి అనేది వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మీరు మధ్యలో వరకే చూసేసి అక్క మరి దీన్ని పెట్టిన తర్వాత మీరు ఏం చేయమంటారు అని అడుగుతున్నారు కదా. మీరు కొంచెం ప్లీజ్ అమ్మా, ఎందుకంటే వీడియో మొత్తం చూస్తే టోటల్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇందులో కొంచెం షుగర్ అయితే వేసేసాను. షుగర్ వల్ల మనకి డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. స్కిన్ కూడా చాలా వరకు తెల్లదనాన్ని ఇవ్వడానికి షుగర్ కూడా బాగా పనిచేస్తుందండి. కాబట్టి ఇక్కడ షుగర్ని యాడ్ చేసేయండి. తర్వాత కొంచెం శనగపిండిని ఒక స్పూన్ వరకు వేసేయండి. ముఖ్యంగా ఇక్కడ వేసుకున్న షుగర్ వల్ల ఫేస్కి ఒక మృదుత్వం వస్తుందండి. మీరు ఏమి అప్లై చేయముందుకు ఒకసారి మీ చేతిని ఇలా చెంప పైన ఇలా వేసుకొని చూడండి, మనకేం పెద్దగా ఫీలింగ్ అనిపించదు. ఇది ప్యాక్ని మనం ఏదైనా సరే ప్యాక్స్ని అప్లై చేసుకొని తర్వాత చేతిని ఇలా చెంప పైన కానీ స్కిన్ మీద కానీ ఇలా రుద్దుకున్నప్పుడు ఒక ఫీల్ అనేది వస్తుంది. అంటే ఆ స్మూత్నెస్ కానీ ఆ వచ్చిన రిజల్ట్ కానీ మనకు అరచేతిలో తగిలినప్పుడు మనకి ఆఫ్టర్ బిఫోర్ ఖచ్చితంగా తెలుస్తుందండి. కాబట్టి ప్యాక్స్ ఖచ్చితంగా వాడమని అందుకే అంటాం. స్కిన్ స్మూత్ కావాలన్నా, స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ తొలగిపోవాలన్నా, అలాగే స్కిన్ మీద ఉన్న మంచి ట్యాన్ రిమూవ్ అయిపోయి ఒక స్కిన్ గ్లో కావాలన్నా మంచి మంచి హోమ్ రెమెడీస్ ప్యాక్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎండకి వెళ్తే మాత్రం ముఖ్యంగా చెప్తున్నాను, సన్ లోషన్
కంపల్సరీ అండి. మీరు ఏ ప్యాక్స్ అయినా వాడండి, సన్ స్క్రీను మీరు ఏదన్నా ఖచ్చితంగా మీరు వాడే బ్రాండ్ ఏదైనా సరే సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసే బయటికి వెళ్ళండి, ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రజెంట్గా ఉన్నదైతే సమ్మరు, ఏ సీజన్లో అయినా సన్ లోషన్ కంపల్సరీ. ఇంకా సమ్మర్లో అయితే చాలా వరకు ఖచ్చితంగా రాయాల్సిందే. ఇప్పుడు నేను ఈ ప్యాక్ని అప్లై చేసేసి బాగా క్లీనింగ్ అయితే చేశాను. ఒక 5 నిమిషాల వరకు ఫేస్ పైన మంచిగా మసాజ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన మసాజులు ఏవి ఉంటే అవి మీరు ఫేస్ మీద మంచిగా రాసుకొని ఒక చక్కగా 5 నిమిషాల వరకు చేసుకొని వాటర్తో క్లీన్ చేసేయండి. తర్వాత సెకండ్ వచ్చేసి ప్యాక్ని మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసుకోండి. దీన్ని మీరు నెక్ వరకు కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలనుకుంటే. మీకు చూపించడానికి నేను ఇంకా ఫేస్ వరకే పెట్టేస్తున్నాను. ఓకే, మీరు నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేసు నెక్ మంచిగా తెల్లగా ఉంటేనే వేసుకున్న బట్టలు కూడా మనకి అందంగా కనిపిస్తాయి. జ్యువెలరీ వేసుకున్న సేమ్ ఈక్వల్గా స్కిన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఈ ప్యాక్ని కూడా మీరు ఫేస్కి మంచిగా అప్లై చేసిన తర్వాత మినిమం ఒక 15 మినిట్స్ ఆరనివ్వండి. న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాతావరణానికి ప్యాక్ని అయితే ఆరనివ్వండి. ఏదో గాబరాగా మీరు ప్యాక్ని అయితే ఆరబెట్టొద్దు. ఎందుకంటే రిజల్ట్ అనేది అస్సలు రాదండి. మీరు ఎక్కువ ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా ఫాస్ట్గా ఆరిపోయినా కూడా రిజల్ట్ ఉండదు. ఎందుకంటే మినిమం 15 మినిట్స్, ఇంకెక్కువ ఒక 2 నిమిషాలు ఎక్కువ ఉన్నా కూడా మనకేం నష్టం లేదనమాట. నిదానంగా ఉంటేనే రిజల్ట్ కూడా బాగుంటుంది. వచ్చిన సమస్యని తొలిపోవాలంటే కొంచెం వాటికి కూడా టైం ఇవ్వాలి కదా. హోమ్ రెమెడీస్ అంటే కొంచెం నిదానంగానే ఉంటుంది. ఎందుకంటే బయట కెమికల్స్ వేస్తారు కాబట్టి ఫాస్ట్గా ఇలా పెట్టగానే అలా మనకి తెల్లదనం వచ్చేస్తుంది. ఏదైనా సరే తెల్ల వెంట్రుకలు అయితే నల్లగా అయిపోతే ఆటోమేటిక్గా, అలాగే స్కిన్ మీద మనం ఏమైనా బయటికి తీసుకొచ్చి పెట్టగానే తెల్లగా అయిపోతుంది. కానీ హోమ్ రెమెడీస్ అనేటివి చాలా న్యాచురల్, అంటే చెట్టు నుంచో లేకపోతే మనకి భూమి నుంచో వచ్చేటివి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అందుకని కొంచెం టైం వాటికి ఇస్తే వాటి ఫలితం అనేది బాగా వస్తుంది అనేది నేను చెప్పాలనుకున్నాను. వాయమ్మ ఇంత చెప్పేశాను కదా, కొంచెం ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఇంత చెప్పాను. ఓకే, ఈ ప్యాక్ని నేనైతే 15 మినిట్స్ తర్వాత మంచిగా ఉంచేసి ఆరిన తర్వాత చక్కగా వాష్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను కొంచెం రిజల్ట్ కోసం మీకు చూపించాను. తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసుకొని వస్తాను. చాలామంది చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన వీడియోస్ అస్సలు మిస్ అవ్వరనమాట. ఎలాంటి వీడియోస్ ఉన్నా సరే అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే వీడియోస్ చూస్తారనమాట నేను పోస్ట్ చేసిన వెంటనే. కాబట్టి మన ఫ్యామిలీలో మీరు కలవాలంటే, మరి నాతో పాటుగా మీరు ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా సంతోషపడతాను కదా. ఇంత కష్టపడుతున్నప్పుడు మీ సపోర్ట్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. లైక్ చేయండి, అలాగే మన వీడియోని బూస్ట్ కూడా చేయండి. బూస్ట్ చేస్తే ఇంకా 10 మందికి ఎక్కువగా వెళ్తుంది. ఓకే, ఈ ప్యాక్ని రిమూవ్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇంకొకటి కూడా చేయాలండి. ఏంటంటే ఏదైనా మంచి లోషన్ మీ ఇంట్లో ఉంటే ఫేస్కి అప్లై చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ షాంపూ వాడాం, తర్వాత స్క్రబ్బింగ్ కోసం ఓట్స్ని తీసుకున్నాం, క్లీనింగ్ చేసాం, ఇదంతా చేసాం కాబట్టి షుగరు ఇవన్నీ మన ఫేస్కి ఇవన్నీ పెట్టాం కాబట్టి చక్కగా ఫేస్ పైన మంచిగా ఏదైనా లోషన్ రాసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఈ ప్యాక్ని ఖచ్చితంగా వారానికి ఒకసారైనా ట్రై చేయండి. ఎందుకంటే చెమట వల్ల కానీ, అలాగే దుమ్ము వల్ల కానీ, లేదంటే రోజు మనం వాటి మీద శ్రద్ధ తీసుకోకుండా ఉంటాం కాబట్టి వారానికి ఒకసారైనా చర్మాన్ని ఎక్కువగా పట్టించుకుంటే వాటి వల్ల మనకి స్కిన్ మీద మంచి తెల్లదనం అయితే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా వాడతారని ఈ మంచి రెమెడీ అయితే తీసుకొచ్చాను. ఫాలో అయిపోండి. అలాగే మంచి ప్రోడక్ట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అయిపోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కూడా ఆదిత్య బ్యూటీ వ్లాగ్స్ అనే ఉంటుంది. తప్పకుండా ఆదిత్య బ్యూటీ వ్లాగ్స్ ఛానల్ని మీరు ఫాలో అయినట్టయితే శారీస్, జ్యువెలరీస్, హోమ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మంచివి చాలా మంచివి అయితే తీసుకొచ్చాను. రీజనబుల్ రేట్ అండి. 200 రూపీస్ ఇలా తక్కువ రేట్లోనే ఉన్నాయి. చాలా అనుకూలం అనమాట అందరికీ తీసుకోవడానికి. మీరు అంత తక్కువ రేట్లో మనకి బయట కూడా ఎక్కడ దొరకవు అనమాట. కాబట్టి మంచి ప్రోడక్ట్స్ నేను పెడుతున్నాను. మీకు నచ్చితే లింక్ అని కామెంట్ చేస్తే మంచి ప్రోడక్ట్స్ మీకు బయోకి అయితే వస్తాయి. అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యి. ఇప్పుడు నేను కట్టిన శారీ కూడా మీషోలోనే తీసుకున్నానండి. 100-200 రూపీస్ ఇలాంటి మంచి రేట్లోనే మనకి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకూడదని మీకు మరీ చెప్తున్నాను. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు మీరు మన ఫ్యామిలీస్ కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను అనమాట. ఓకే, ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ కానీ, అలాగే ప్రోడక్ట్స్ కానీ మిస్ అవ్వకూడదంటే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి ఫాలో చేసేయండి. ఓకే, మరొక మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందు మరోసారి ఉంటాను. మీకు నచ్చిన హోమ్ రెమెడీస్, మీ అందరికీ అనుకూలంగా ఉండే హోమ్ రెమెడీస్ తీసుకొస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.